ఈ నెల 21వ తారీఖున నేపాల్ వెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీలిమ గురించి సమాచారం లేదని బంధువులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మాకు కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అసలు నీలిమ గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నీలిమ ఎప్పుడు మిస్ అయ్యారు? వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చూస్తున్నాం, నిన్న ఈరోజు నేపాల్ భూకంపం దాటికి అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు బాధితుల వివరాలు మనకు అందుతున్నాయి. అలాగే సమాచారం లేక, అంటే నేపాల్ యాత్రకు వెళ్ళిన వాళ్ళు, అలాగే ఇతర కారణాలతో, అంటే ట్రెక్కింగ్ లాంటి కారణాలు మనకు తెలుసు. నేపాల్ లో హిమాలయ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది యువత వివిధ రంగాల్లో పనిచేసే వాళ్ళు సాహస క్రీడలు, అలాగే ట్రెక్కింగ్ కోసం హిమాలయాలు, ప్రధానంగా నేపాల్ నుంచి హిమాలయాలకు వెళ్ళడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం పూదోట నీలిమ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. ఆమె హైదరాబాద్ కు చెందిన ఈ నెల 20న మౌంటైన్ క్లైంబింగ్ కోసం ఆమె నేపాల్ వెళ్ళినట్లు ఆమె బంధువులు చెప్తున్నారు. బెంగళూరు నుంచి ఆమెకు నిన్న ఫోన్ సమాచారం అందింది బంధువులకు, అలాగే వారి తల్లిదండ్రులకు వారు క్షేమంగా ఉన్నట్టు. కానీ నిన్నటి నుంచి ఆ తర్వాత వారికి క్షేమ సమాచారం అందిన తర్వాత నిన్నటి నుంచి ఈ రోజు దాకా కూడా ఎలాంటి మరి సమాచారం అందలేదని వారి తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా ఈ సమాచారం కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేరింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి బాధితుల విషయంలో, అంటే అక్కడ చిక్కుపోయినటువంటి యాత్రికులు కావచ్చు, ఇతర పనులపై, అంటే ట్రెక్కింగ్ లాంటి సాహస క్రీడలకు వెళ్ళిన వాటి వివరాలు అందడం కొంత ఆలస్యంగా, ఎందుకంటే వాళ్ళు పర్వత ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ వివరాలు, అక్కడికి ఫోన్ కనెక్షన్, ఇతరత్ర కమ్యూనికేషన్ సౌకర్యాలు కొంత ఇబ్బందికరంగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో వారితో వారిని కానీ నేరుగా సంప్రదించడం కొంత ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితుల్లో వారి వివరాలు మాత్రం ఆలస్యంగా తెలుస్తున్నాయి. ఎప్పటికప్పుడు వివరాలు అందినటువంటి వారిని మాత్రం ఢిల్లీలోనే అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం వారిని వీలైనంత త్వరగా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. నాగరాజు, థ్యాంక్ యూ శ్రీకాంత్, అప్డేట్స్ అందించినందుకు.